ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/3/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, పాల్గొన మాసము, బహుళ పక్షము, తదియ రాత్రి 7:33 వరకు ఉండి తదుపరి చవితి ప్రారంభమవుతున్నది. చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 2:46 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుంచి 1:36 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృత ఘడియలు ఉదయం 7:34 నుంచి 9:22 వరకు. వర్జము రాత్రి 9:05 నుంచి 10:53 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. సూర్యోదయం 6:26కి, సూర్యాస్తమయం 6:22. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి కార్యలాభము, ఆనందయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, శత్రు బాధల నుంచి ముక్తులవ్వడం, జనాకర్షణ వల్ల మంచి ప్రయోజనం, వ్యాపార లాభం కానీ రాజకీయ లాభం కానీ పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగ వ్యాపారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కళాకారుల, క్రీడా లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో పోటీ పరీక్షల్లో గానీ అకాడమిక్ పరీక్షల్లో గానీ విజయం సాధించే అవకాశం. కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తులు పంపకాల్లో లాభాలు పొందుకునే అవకాశం. గొడవలని సర్దుమణిగే అవకాశం. అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్య సుఖ జీవనాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ముఖ్యంగా విద్యార్థులకి ఈ రోజు రాయబోయేటువంటి పరీక్షల్లో ది బెస్ట్ ర్యాంక్ వచ్చేటువంటి రాశి ఈ రాశి వారికి. ఫస్ట్ ర్యాంక్ అని చెప్పుకోవచ్చు. మీరు ఖచ్చితంగా మీకు ఫస్ట్ ర్యాంక్ రావడం ఖాయం. సరే, మీ సరైనటువంటి విద్యా సంబంధ విషయాల్లో కనుక మీరు సంసిద్ధులైతేనే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. దుప్పటి కప్పుకొని పడుకుంటే ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది? కాబట్టి స్వయం కార్య సిద్ధి పొందుకోవాలి. అలాంటప్పుడు మీకు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం, విద్యలో మంచి అనుకూలత, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్, టోఫెల్ లాంటి పరీక్షలు విజయం ఖాయం, బ్యాక్లాగ్ పరీక్షలు కూడా పరిపూర్ణ విజయం సాధించవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా వ్యాపార లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అనుకూలవంతమైన శుభయోగం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి అనుకూలత. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక లాభాలు, ప్రయాణాలు శుభకరంగా ఉండబోతోంది. విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది. బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకలు, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి లాభం. ప్రయాణానుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి
సుదీర్ఘంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభయోగమే. ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, కాంపిటీషన్ కానీ లేదంటే అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధించవచ్చు. మంచి ఆలోచన విధానం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారతో అనుకూలత, కుటుంబ సభ్యులతో ఆనందయోగాలు, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణం, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణలు లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా అభివృద్ధి. మంచి గొప్ప వ్యక్తులతో పరిచయాలు, ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి లాభాలు. అనుకున్నటువంటి కార్య సాధన, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు పొందుకోవచ్చు. కుటుంబపరమైన అభివృద్ధి, మీరు మొక్కులు తీర్చుకోగలిగే అవకాశాలు, ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి. వాహన యోగం కూడా అనుకూలం కనబడుతోంది. ఈరోజు చాలా మంచి శుభమైనటువంటి రోజు చెప్పవచ్చును. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. అప్పుల బాధ నుంచి విముక్తులయ్యే అవకాశాలు, ప్రశాంతమైన వాతావరణం, అనుకూలవంతమైన శుభదినం. ఈరోజు మీకు 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. ఆనందాది అదృష్ట యోగాలు, వస్తువాహన సౌలభ్యం, వృత్తి ఉద్యోగాది లాభాలు, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధించడం, ఈవెంట్ మెన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్ కిరాణం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకారులకి శుభయోగాలు, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే. అత్యంత అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటివి పొందుకునే అవకాశం, H1B వీసాలు కూడా పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అదృష్ట యోగాలు, రుణ విమోచనం, రోగనాశనం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, ప్రభుత్వ ఉద్యోగంలో అనుకూలత, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, నిన్న మొన్నదైనటువంటి కార్య నియామకాల్లో ఈ రోజు మిమ్మల్ని అపాయింట్ చేసుకునే అవకాశం కనబడుతుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక, ఉద్యోగ, విద్యా ప్రయత్న లాభాలు పొందుకుంటారు. పోటీ పరీక్షలు, అకాడమిక్ పరీక్షల్లో కూడా విజయం ఖాయం. విదేశాలు కూడా ఉత్తమ విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా సానుకూలవంతమైన శుభస్థితి, కుటుంబ సౌఖ్యం, ఆనందాది యోగం, సమస్తమైనటువంటి రుణ బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం ఈరోజు మీకు అత్యంత శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారికి కూడా ఆశించినటువంటి ధన ధాన్య ఉద్యోగ వ్యాపార లాభం, వైవాహిక జీవనానందం, శుభకరమైన సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతానాన్ని పొందుకోవచ్చు. సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలో కూడా లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను అనుకూలత, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను లాభాలు. రైతన్నలకి శుభయోగం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు పలుకులు పండించే వారికి అనుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, యజ్ఞయాగాది క్రతువులు పాల్పంచుకోవడం, సంఘ సేవలు పాల్పంచుకోవడం, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగం. ఈరోజు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అత్యంత అనుకూలవంతమైన శుభయోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, కృత్రిమ సంతాన ప్రాప్తి, బారసాలు కానీ, షష్ఠపూర్తి కానీ, నిశ్చయితాంబులాలు కానీ, వివాహ వేడుకలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ముఖ్యంగా ఈ కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, సోదరుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అత్యంత సానుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి బాగా కనబడుతోంది. అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బంధుమిత్రులతో సానుకూలత, తీర్థయాత్రలు చేసే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, విద్యాభివృద్ధి పొందుకోగలిగే శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు ఆర్భాటాలు, అనవసరపు ఖర్చులు, అనవసరపు అప్పులు, తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం. కాకపోతే ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల కావచ్చు, ఇతరుల నుంచి రావాల్సిన ధనము కావచ్చు, నూతన గృహము కొనుగోలు చేసేందుకు లోన్ సౌకర్యం కావచ్చు, లేదా అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడానికి మరొక చోట తక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి అప్పులు తీర్చగలిగే అవకాశం కూడా ఉండవచ్చు. ఈ రోజు ఒక రకంగా ఆర్థిక అభివృద్ధి కనబడుతోంది. అలా చెప్పి షేర్ మార్కెట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టకండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభాలు పొందుకునే అవకాశాలు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టండి, లాభం. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకి కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగమే బెంచ్ మీదకి మారవచ్చు, లేదా విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా మిమ్మల్ని పంపించే ప్రయత్నం కూడా ఉండవచ్చును. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో పర్వాలేదు, విదేశాల్లో నష్టాలు. రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు కాస్త గోచరిస్తున్నాయి. జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా ప్రపంచంలో వెనక ముందు ఆలోచించండి. తొందరపడి అధికంగా పెట్టుబడులు పెట్టి నష్టాన్ని పొందుకునే ప్రయత్నం ఉంది. అవతల వారు చెప్పే మాటలుగా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేసి తర్వాత నిర్ణయాలు తీసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా సినిమా ప్రపంచంలో వ్యాపారం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభము, ఉద్యోగాభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకునే నిమిత్తం కాస్త ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. పోటీ పరీక్షల్లో పూర్తి స్థాయి శ్రద్ధ ఉంటేనే విద్య రాణిపుంటుంది, లేదా అనుత్తీర్ణులే అవకాశం. కుటుంబపరమైన చికాకులు కనబడుతున్నాయి. కోర్టు వరకు వివాదాలు వెళ్లే అవకాశం కనబడుతోంది. పెద్దవాళ్లు మాట్లాడుతున్నప్పుడు పిల్లవాళ్లు మౌనంగా ఉండడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ అద్దకం వ్యాపారంలోను, అంటే అద్దాల వ్యాపారంలోను, మరియు
సిమెంట్ ఇండస్ట్రీలోను, రసాయన కర్మాగారాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు జాగ్రత్తగా నుండి కార్మిక సోదరులకి ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. జ్యోతిష్య పండితులు ఎట్టి పరిస్థితుల్లో డిబేట్లలో పాలు పంచుకోకండి, మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా కాస్త జన్మజాతక పరిశీలన చేసుకుంటూ సీతారాముల అష్టోత్తరాన్ని, పార్వతీ పరమేశ్వరుల అష్టోత్తరాన్ని చదువుకుంటూ తప్పకుండా మీరు ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఇదే మీ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అత్యంత అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకుంటారు. వృత్తి ఉద్యోగాదులలో లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అభివృద్ధి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం వహించడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ప్రశాంతమైనటువంటి వాతావరణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్ట యోగాలు. చాలా మంచి ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, ఆత్మస్థైర్య, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. సమస్త కార్య జయాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం, ఆస్తి పంపకాల్లో అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆత్మీయుల కలయిక, ఆనందాది యోగాలు, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశాలు, నూతన గృహయోగం, ధనలాభము, పొలము కొనుగోలు చేయడము, అలాగే రైతన్నలకి, పూలు, పడుకులు పండించే వారి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు పొందుకునే అవకాశం, మంచి ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకోవడం, వివాహ సంబంధ అనుకూలత, కళాకారుకి, క్రీడా లాభాలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, విద్యార్థికి స్వదేశంలో, విదేశాల్లో మంచి ఉన్నత స్థాయి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశాలు, ప్రభుత్వ అధికారులకి అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణం, సంతాన యోగం, మంచి ఆనందకరమైన సంపద, విదేశాలకు కూడా పేరు ప్రఖ్యాతులు, స్వదేశాలకు కూడా మంచి ఆర్థిక, ఆరోగ్య, ఆనంద లాభాలు పొందుకోవచ్చు. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు చాలా 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 అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్,
రెగ్జిన్ సూపర్ స్టోర్ అభివృద్ధి పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించడం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ఆగిపోయిన పనులు పునః ప్రారంభమయ్యే అవకాశాలు, కొత్త కాంట్రాక్ట్ డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు కాంట్రాక్టర్లకి ఈ రోజు అందుకునే అవకాశం కనబడుతోంది. నూతన గృహయోగము, ధనలాభము, అనుకున్నటువంటి ఆస్తి పాస్తులు పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, విద్యా పరిపూర్ణతని, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశం, ప్రతి చోట ఆనందాది గౌరవ శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఏమాత్రం వీరికి అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు, క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అసమానతలు, మిమ్మల్ని పదవుల నుంచి తీసేసే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్ వారికి కూడా బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ నష్టాలు, మత్స్యకారులు సముద్రంలో వెళ్లకూడదు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం, ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు ఎక్కువగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకు కూడా నష్టాలు పొందిన అవకాశం. ఓటీపీల ద్వారా సీనియర్ సిటిజన్స్, మహిళామణులు తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టము, స్నేహితుల వల్ల మోసపోవడము, వ్యాపార భాగస్వామితో మోసపోవడం, ఏమాత్రం అనుకూలంగా లేని విషయాలు. చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బుల విషయంలో, అప్పులు ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో, కొత్త వస్తువులు కొనుగోలు చేసే విషయంలో, ఇల్లు కానీ పొలము కానీ కొనుగోలు చేస్తున్నప్పుడు దాని యొక్క ధర వరలు సరిగా చూసుకోండి. పూచికత్తుగా సంతకం చేయకూడదు. ఈ వ్యాపార భాగస్వామితో మీరు మరొకసారి ఒప్పంద పత్రాలని తెలుగులో తెలిసినటువంటి భాషలో రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అక్రమమైనటువంటి వ్యక్తులతో కుటుంబ రహస్యాలు చెప్పకపోవడం మంచిది. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు అనవసరపు దుర్మార్గులతో స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. అధర్మమైనటువంటి వ్యక్తులతో, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో మీరు ఎక్కడైతే స్నేహం చేస్తారో మీరు తీవ్ర ప్రమాదాలను పడే అవకాశాలు, మానవమానాలు పొందుకుంటారు. జాగ్రత్త. జుగుప్సాకరణ వీడియోలు షేర్ చేసుకోవడం, పోస్ట్ చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని అవాంతరాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని అసమర్థపు వ్యక్తులతో పరిచయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. ఏంటండి ఫస్ట్ రోజున ఇలా చెప్పారు అనుకోకండి. భగవన్ నామస్మరణ, భగవద్గీత పారాయణ 9 నుంచి 16 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనం. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో యజ్ఞయాగాది కృతులు గాని, భగవన్నామ స్మరణ గాని, భగవద్గీత పారాయణం గాని తప్పకుండా చేయండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానివ్వండి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు, మత్స్యకారులు కూడా ఇబ్బంది, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే ఏమాత్రం మీకు ఉత్తీర్ణత రాదు, అనుత్తీర్ణులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇతరుల మీద ఆధారపడకండి. మీ పరీక్ష మీరు రాయండి. కనీసం పాస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి నష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి నష్టదాయకమైన స్థితి. జంతువుల వల్ల, అంటే పెంపుడు జంతువుల వల్ల కానీ, పాము వల్ల కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారి జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతోంది. తప్పనిసరిగా మీరు శివపార్వతుల స్తోత్రం, సీతారాముల అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనాన్ని, శుభాన్ని, సుఖాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. వీరికి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.